అదే ప్రాబ్లం ఏంటంటే నరేష్ గారు చాలాసార్లు చెప్పారు నాకు, మనకి టైం సరిపోవట్లేదు. లేకపోతే ఆయన ఎన్నో సినిమాలు చేసేవాళ్ళు ఇప్పుడు కూడా. అంటే నవ్ ఆల్సో ప్రతిరోజుకి నాకు తెలిసి 10 మంది రెడీగా ఉంటారు నరేష్ గారు కథ చెప్పడానికి. పాపం ఆయన మటుకు రోజులో 24 గంటలు ఉంటే ఎన్నం చేయగలుగుతారు. అలా కొన్ని మిస్ అవుతున్నాయి తప్ప, లేకపోతే అసలు ఎవ్రీ రిలీజ్లో ఆయన ఉంటారు యాక్చువల్గా. నేను అది కూడా చూస్తాను. నేను ఏం చేస్తానంటే సాయంకాలం స్నానం చేసిన తర్వాత రోజు స్క్రిప్ట్ వింటాను. ఓకే. బికాస్ ఒక డైరెక్టర్ ఒక కథ చెప్పడానికి వచ్చినప్పుడు ఎంత అంటే ఇట్ లైక్ డెలివరీ ఫర్ హిమ్. ఒక హీరోకి కానీ ఒక యాక్టర్కి కథ చెప్పినప్పుడు సో నో అనేది చెప్పనండి. కథ చెప్పడం అందరినీ వింటాను. రెండోది వాళ్ళ బడ్జెట్ బట్టి నేను వెళ్తానండి. ఓకే. ఐ డోంట్ లుక్ ఎట్ అ స్లాబ్ రేట్ ఇది నాది అనను. ఈ సినిమా ఇది వాళ్ళకి వర్కౌట్ అవుతుంటే చేస్తా. అల్టిమేట్లీ నాకు కావాల్సింది ఏంటి, మనం జనాన్ని ఎంటర్టైన్ చేస్తామా, మనతో తీసిన వాళ్ళు సంతోషంగా ఉన్నారా, నేను హ్యాపీగా ఉన్నాను. ఈ 3 కోణాలతో నేను చూసిన దాని చెప్తున్నాను. నేను ఐఎమ్ లిసనింగ్ టు లాట్ ఆఫ్ స్క్రిప్ట్స్. నాకు ఒకసారి మీకు ఇది వెరీ పర్సనల్ పాయింట్ ఇది, బట్ నేను చెప్తున్నా 30 రోజులు ఉందనుకోండి, బిలీవ్ మీ 24 రోజులు నాకు ఓన్లీ షూటింగే డ్రీమ్స్ వస్తాయి. అంటే లవ్ వచ్చినా, రొమాన్స్ వచ్చినా, కోపం వచ్చినా, హారర్ వచ్చినా, టార్చర్ వచ్చినా, ఏదొచ్చినా షూటింగ్లోనే. ఐ ఆస్క్ మై డాక్టర్ ఇది డేంజరస్ అంటే, ఏం లేదంటే మీరు అదే వస్తారని అదే వస్తుంది, కళ్ళలో ఎంజాయ్ అన్నాడు. కాబట్టి ఐఎమ్ ఎంజాయింగ్ మై వర్క్, వీఆర్ ఆల్ ఎంజాయింగ్ అవర్ వర్క్. కాబట్టి అది నాకు టీడీఎస్ అనిపించదు. ఐఎమ్ వర్కింగ్ ఆల్మోస్ట్ 28-29 డేస్. నా ఫెసిలిటీస్ నేను చేసుకుంటాను, నా కార్స్ కానీ అదే అని. ఐ ఎంజాయ్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్. ఇంకా నాకు ప్రపంచం లేదు. సినిమా, భోజనం, పడుకోవడం, ఇంతే నా ప్రపంచం. ఓకే.